ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సినిమా థియేటర్ల యజమానులపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతోనే ఏపీలోని పలు థియేటర్లలో తనిఖీలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ వెంకటరమణతో పాటు అధికారులు సినిమా థియేటర్లను పరిశీలించారు. యజమానులతో మాట్లాడి లైసెన్స్తో పాటు వివిధ రకాల పత్రాలను పరిశీలించారు. ఫైర్ సేఫ్టీ, యంత్రాల పనితీరు, హాలు సీటింగ్ కెపాసిటీ, క్యాంటీన్, పార్కింగ్ ప్రాంతాల్లో కలియ తిరిగారు. సినిమా థియేటర్ పనితీరు, సౌకర్యాల కల్పన, ఇతర అంశాల గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు. ఇటు కృష్ణా జిల్లా గుడివాడలోని సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని నెక్స్ట్, G3 భాస్కర్, G3 సింధూరా థియేటర్లలో ప్రేక్షకుల వసతులను పరిశీలించారు. ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, ఎంఆర్ఓ రామకోటేశ్వరరావు అధికారులు తనిఖీలలో పాల్గొన్నారు. థియేటర్లలో ధరల చార్ట్స్ లేకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించారు. థియేటర్ క్యాంటీన్లలో తప్పనిసరిగా ధరల చార్ట్లు, టికెట్ల రేట్ల వివరాలు ప్రదర్శించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించాలని సూచించారు. సినిమా థియేటర్ల యజమానులపై కూటమి ప్రభుత్వం కక్షగట్టింది. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతోనే ఏపీలోని పలు థియేటర్లలో తనిఖీలు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ వెంకటరమణతో పాటు అధికారులు సినిమా థియేటర్లను పరిశీలించారు. యజమానులతో మాట్లాడి లైసెన్స్తో పాటు వివిధ రకాల పత్రాలను పరిశీలించారు. ఫైర్ సేఫ్టీ, యంత్రాల పనితీరు, హాలు సీటింగ్ కెపాసిటీ, క్యాంటీన్, పార్కింగ్ ప్రాంతాల్లో కలియ తిరిగారు. సినిమా థియేటర్ పనితీరు, సౌకర్యాల కల్పన, ఇతర అంశాల గురించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు. ఇటు కృష్ణా జిల్లా గుడివాడలోని సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని నెక్స్ట్, G3 భాస్కర్, G3 సింధూరా థియేటర్లలో ప్రేక్షకుల వసతులను పరిశీలించారు. ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం, ఎంఆర్ఓ రామకోటేశ్వరరావు అధికారులు తనిఖీలలో పాల్గొన్నారు. థియేటర్లలో ధరల చార్ట్స్ లేకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించారు. థియేటర్ క్యాంటీన్లలో తప్పనిసరిగా ధరల చార్ట్లు, టికెట్ల రేట్ల వివరాలు ప్రదర్శించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించాలని సూచించారు.